హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్లు వ్లాగ్స్. నేను ఆ వ్లాగ్ చూసారు కదండి అబౌట్ యానివర్సరీని. ఆ రోజు ఏం సెలబ్రేట్ చేసుకోలేకపోయాము, అందుకే ఈరోజు బయటికి వెళ్ళాము. ఇలా బయట మా అన్న వాళ్ళు అరుణాచలం వెళ్తుంటే వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్ళాము. మన ఛానల్లో చేసిన వడ అండ్ మనం వెళ్ళేది బొటానికల్ గార్డెన్ అండి, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఈ గార్డెన్కి మెయిన్గా 4 ఎంట్రన్సెస్ ఉన్నాయండి. మేము వెళ్ళింది గేట్ 1, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ రాగానే మనకు ముందు అంత వ్యూ చార్ట్ ఉంటుంది. మనం ఏ ప్లేస్ చూడాలి అన్నీ ఆ మ్యాప్ ఆ వ్యూ అన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి, చాలా ఈజీ. Here is a statue of Mysore Maharaja. He is the king of Mysore. అండ్ ఆయనకు ముందు ఆయనకు ఆపోజిట్గానే మనకు ఫ్లోరల్ క్లాక్ ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫుల్ గ్రాస్, ఫ్లవర్స్ అండ్ ఆల్. అది నిజమైన క్లాక్ లాగానే పనిచేస్తుంది. ఆ క్లాక్ కూడా మనం నెక్స్ట్ చూసేద్దాం. దానికి ముందు ఇదంతా చూడండి, అంత ట్రీస్ అంత బాగుంటుందండి. ఆ హౌస్ కూడా చూడండి, అన్ని చెట్లతో పారేసి ఉండేసరికి ఒక ట్రీ హౌస్ లాగా అయిపోయింది. కాటేజ్ అది. దానికి ఆపోజిట్లోనే, స్టాచ్యూకి ఆపోజిట్లోనే మనకి క్లాక్ ఉంటుంది. రియల్ టైం క్లాక్ ఎలా వర్క్ అవుతుందో అలా క్లాక్ వర్క్ అవుతుందండి. దాంట్లో నంబర్స్ ఉంటాయి, మనకు క్లాక్లో ముళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నెక్స్ట్. అదే సేమ్ ఆపోజిట్ ఆర్ ఫ్రంట్ అనొచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే క్లాక్. మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కూడా వర్కౌట్ అవుతుంది. మనకు ఆ క్లాక్ దగ్గర వెళ్ళేకి పర్మిషన్ లేదు, ఎందుకంటే అన్నీ అవి ఉన్నాయి చుట్టూ. సో లోపల చూడండి, డియర్స్, చిన్న చిన్న డాల్స్, క్లాక్. నేను మార్నింగ్ వెళ్ళింది కాబట్టి నీకు కరెక్ట్గా తెలుస్తుంది. క్లాక్ కూడా రొటేట్ అవుతుంది చూడండి, మీకు అబ్జర్వ్ చేసి చూస్తే తెలుస్తుంది. క్లాక్ రొటేట్ అవుతుంది, ముళ్ళు తిరుగుతుంది. అంతా గార్డెన్తోనే చేశారండి. అది హెచ్ఎంటి వాచ్ అండి. అది ఫోర్ డికేడ్స్ నుంచి ఉంటుందండి. 40 years నుంచి అది ఐకానిక్ ఫ్లోరల్ వాచ్ అండి. ఇది అయితే మెయిన్గా చూడాల్సింది, చాలా బాగుంటుంది.
చూస్తున్నది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పర్కొలేషన్ పిట్ అండి. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇది మనకు రెయిన్ నుంచి వచ్చే వాటర్ని స్టోరేజ్ చేసి పెట్టుకుంటుందండి. చూడండి దాని పేరు కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పర్కొలేషన్ పిట్స్. ఇలాంటివి చాలానే ఉన్నాయి. రెయిన్ నుంచి వచ్చే వాటర్ అంతా వాళ్ళు స్టోర్ చేసి ట్రీస్ కోసం యూస్ చేసుకుంటారండి. ఈ గార్డెన్కి మనకి 200 years ఆఫ్ హిస్టరీ ఉందండి. అదే 200 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది 240 ఎకరాలు, అదే 240 acresలో ఉంది. ఇక్కడ ట్రీస్ని మెయింటైన్ చేయడం కానీ, ఆ క్లీన్లీనెస్ కానీ, ఆ నేచర్ని మనం చాలా ఎంజాయ్ చేస్తామండి. డైలీ మార్నింగ్ వాకింగ్స్ అలా కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. మనకు ఆ పచ్చదనం కళ్ళకి కనిపిస్తుంటేనే గ్రీనరీ మనసు అండ్ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ చెట్లు అండ్ పురాతన కట్టడాలు ఉన్నాయి కొన్ని. ఇదంతా చూడండి. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, చెట్లకు తగ్గట్టు పిట్టలు, పావురాలు, పక్షులు చాలా ఉన్నాయండి. వాటికి ఫుడ్ అంతా ఇక్కడి నుంచే దొరుకుతుంది. అండ్ వాటర్ కూడా వాళ్ళు అక్కడ పెడుతున్నారండి. పక్షులకు ఎలాంటి నేచర్కి ఇబ్బంది కలగకుండా అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి పక్షులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. రకరకాలు ఉన్నాయండి. చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. అంత గ్రీనరీ చూస్తుంటే మనసు కళ్ళు రెండు ఆనందంగా అయిపోతున్నాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడ వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు. పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ బాగుంది. పిల్లలు తెలుసుకోవడానికి చాలా ఉందండి ఇక్కడ. చూడండి అది టొపారియా గార్డెన్ అంటే అది ఒక్కొక్క షేప్స్లో కొన్ని కొన్ని ట్రీస్ వాళ్ళు పెట్టారు. దాని గురించి అదండి. ఇక్కడ వచ్చేసి 1000కి పైగా స్పెషల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని 100 ఏళ్ళ పైన ఉన్న ట్రీస్ కూడా ఉన్నాయి. మనం ముందు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని పూల కుండీలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఎక్కడ దొరకనన్ని వెరైటీస్ కూడా, నేను ఎక్కడ చూడనన్ని వెరైటీస్ కూడా ఇక్కడ చూశాను. ఇది వచ్చేసి మన క్రిస్మస్ ట్రీ. చాలా చెట్లు, పువ్వులు చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి 20 million years ఉన్న ట్రీ ఫాజిల్ అండి. అంటే ట్రీ యొక్క కాడ అది 20 million years ఎగోది ట్రీ ఫాజిల్. దాన్ని ఎక్కడో వేరే దగ్గర నుంచి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాన్ని వెల్ మెయింటైన్ కూడా అండి. చూడండి ఎంత నీట్గా ఉందో. దాని దగ్గర కానీ అది కానీ అసలు దాని మెయింటెనెన్స్ కూడా ప్రతి ట్రీ చూస్తున్నాం కదా, అన్నిటివి మెయింటెనెన్స్ కానీ అక్కడ ఇంకా పనులు కూడా చాలా జరుగుతున్నాయండి. 240 acres అంటే మామూలు. ఇక్కడ చూడు చెట్లు, వాతావరణం, ప్రశాంతత ఎంత నీట్గా ఉందో అండి. ఇంకా ట్రీస్ ప్లాంట్ చేస్తున్నారు, ఫ్లవర్ ప్లాంట్స్ పెడుతున్నారు.
అంత నీట్గా ఉందండి. మనకు ఆపోజిట్గా చూస్తున్నది మనము బ్యాండ్దండి స్టేజ్, బ్యాండ్ స్టాండ్. అప్పటి కాలంలో ఏదన్నా మ్యూజిక్ది అలా పెడితే తబలా అవి వాయిస్తుంటారు కదా, అలాంటివన్నీ ఇక్కడ ఈ బ్యాండ్ స్టాండ్లో పెట్టుకొని అదే ఏర్పాటు చేసేవాళ్ళండి అదంతా. ఇది కూడా అప్పటి నుంచి ఉండేదండి, ఇప్పుడు కొత్తగా పెట్టినది ఏం కాదు. ఒకసారి అంతా చూసేయండి. చూసారు కదండి ఫౌంటైన్. అక్కడ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది గ్లాస్ హౌస్ అండి. ఇందులో ఫ్లవర్ షోస్ జరుగుతాయి. ఇది సోషల్ ఫంక్షన్స్ కోసం యూస్ చేస్తారు. ఇది 1889 నుంచి జరుగుతుందండి. దీన్ని స్పెషల్గా రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే కోసం యూస్ చేస్తారు. ఇలా ఫ్లవర్స్తో పెట్టి అన్ని షో చేస్తుంటారు. మీరు చూస్తున్న విధంగా ఎన్ని షోస్ జరిగాయి ఇక్కడ. మెయిన్గా రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే ఈ ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది. అంతవరకు లోపలికి ఎవరికి ఎల్లో ఉండదండి. అండ్ ఇక్కడ 1000+ ఫ్లవర్స్ ప్లాంట్స్తో చేస్తారండి. చూడండి, ఇలా ముందు నుంచి వెళ్తే అది ముందు నంది విగ్రహంలా ఉందండి, చాలా బాగుంది. తర్వాత అంతా వ్యూ అంతా చూపిస్తాను చూడండి, గ్లాస్ హౌస్ది. ఈ లోపలనే మనకు ఇంతకుముందు చూసిన డెకరేషన్స్ అన్నీ జరుగుతాయి. ఓన్లీ ఫర్ రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ డే అండి.
చూసారు కదండి, అంత ఓవర్వ్యూ ఆఫ్ గ్లాస్ హౌస్ అలా ఉంటుంది. ఇక్కడే మనకు అన్నీ జరుగుతాయండి, ఫ్లవర్ డెకరేషన్స్ మొత్తం. ఆ పక్కన చెట్లు చూసారు కదా, ఆ చెట్లు ఒక్కొక్క రకం, దానికి వచ్చే ఫ్లవర్స్ ఇంకొక రకం, అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ట్రీస్ కానీ. మనం ఇలాగే ముందుకు వెళ్తే కొద్దీ చాలా చూడొచ్చండి, దీంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇవి కూడా చూడండి, కొన్ని 100 ఇయర్స్ ఆఫ్ ట్రీస్. దాని పక్కన కొన్ని ట్రీస్ అండి, కొన్ని 100 ఇయర్స్ అయిపోయాయి, 100 ఇయర్స్ ఎగోవే. ఆ ట్రీస్ని వాళ్ళు డిఫరెంట్ షేప్స్లో చేశారండి. ఇది మదర్ అండ్ బేబీ ఇన్ ద ఊంబ్ అండి. ఎంత బాగా దాన్ని మనం శిలలు చెక్తారు, రాళ్ళు చెక్తారు అంటారు కదా, ఇక్కడ చెట్లను చెక్కారండి అలా. ఆ చెట్లకు కూడా మళ్ళీ ప్రాణం ఇచ్చారండి వాళ్ళ ఆర్ట్తో. ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎంత హ్యాపీగా ఉందో అవన్నీ చూడడం. అవి కూడా అసలు ఎన్నో ఇయర్స్ చెట్టుని ఎలా కాపాడుతున్నారు వాళ్ళు, అంత బాగా చూసుకుంటున్నారండి. వెల్ మెయింటైన్డ్, వెల్ క్లీన్డ్, చాలా బాగున్నాయి. ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మనం చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కటింగ్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ చూస్తామండి. ఆ ట్రీస్ చూడండి ఒకసారి, అంత సైజులో రావాలి అంటే కూడా కొన్ని ఇయర్స్ పడతాయండి. అన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఎంతైనా 200 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఉందంటే అంత చూడండి. ఇక్కడ చూడండి, మనం బఫెలోస్ చూడొచ్చు ఈ ట్రీ మీద, బఫెలో షేప్స్ అంత బాగా చేశారండి చూడండి. దాని పక్కన కూడా ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు ఇలానే చూపిస్తూ వెళ్తుంటాను ఒకరి తర్వాత ఒకరు. మీరు నీట్గా అబ్జర్వ్ చేయండి, బఫెలో షేప్స్ ఉంటాయి, మీకు క్రోకడైల్ ఉంటుంది, చమేలి ఉంటుంది, అన్నీ నీట్గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంకొక షేప్, మన ఉడత టైప్లో ఉందండి అవతలది. తర్వాత ఇది క్రోకడైల్. ఆ ట్రీస్ని వాళ్ళు అంత బాగా మెయింటైన్ చేసి ఇలా డిజైన్ ఆర్ట్ వేయడం, అందులో యానిమల్స్ని, మదర్ బేబీని అలా చూపడం చాలా గ్రేట్ అండి. అక్కడ వచ్చేసి క్రోకడైల్, ఇక్కడ వచ్చేసి చెమేలి, అదే ఊసరవెల్లి అండి. ఇలా ప్రతి ఒక్కదానికి చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్స్ చేశారు, చాలా బాగుంది. ఇది ఇంకొక ఆర్ట్ అండి, ఈ ఆర్ట్ పేరు నాకు సరిగా గుర్తులేదు, చూస్తూనే ఉండండి. ఎంత బాగా అంటే అసలు పేరు పెట్టే లేదండి, అంత బాగుందండి. దాని పక్కనే మనకి ఇది పీకాక్ అండి, ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూడండి. పీకాక్ తల పైకి ఎత్తి పడుకొని చూస్తుందండి. ఆ పీకాక్ కానీ, ఆ పించాలు గీయడం కానీ, ఆ డిజైన్ వర్క్ కానీ చాలా నీట్గా. వీడియోలో మీకు ఎలా ఉందో తెలియదు కానీ నేను నిజంగా వెళ్ళాను కాబట్టి నా అనుభూతి చెప్తున్నాను, చాలా బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ లోటస్, అదే తామర పువ్వులో బుద్ధుడు వస్తాడండి. ఆ పక్క ఈ పక్క ఏనుగు దంతంలాగా చెట్లని చెక్కారు, అది ఇంకా బాగుంది. దాన్ని వెల్ మెయింటైన్ చేయడం ఇంకా బాగుందండి. చూడండి, మీరు చూస్తున్నట్టు కింద లోటస్ ఫ్లవర్, పైన బుద్ధుడు ఉంటాడు. ఆ స్టాచ్యూ చూస్తే మనకు ఆ ట్రీది అక్కడే ఉండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలంత అనిపించిందండి. నెక్స్ట్ ముందుకు వెళ్తే ఇంకొక చెట్టు, అలానే అది మన పిచ్చుకలు గూడు అంటాం కదండి, ఆ టైప్లో చేశారు. కానీ దీనికి 3 సైడ్స్, ఒక సైడ్ సింహము, అలా ఆ చెట్టుకి 3 సైడ్స్ డిఫరెంట్ యానిమల్స్తో చేశారండి. డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి గుడ్లగూబ అండి, ఆల్ ఉంది. నెక్స్ట్ అటు వచ్చేసరికి జింక అనుకుంటానండి. చాలా బాగా నీటి ప్రెజెంటేషన్స్తో ఉందండి. అసలు అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా చాలు అన్నంత అనిపిస్తుంది. కింద బర్డ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇలాగే పక్కన మళ్ళీ పైన సింహం ఉంది చూడండి, ఆ ద్వారం పైన, ఆ స్తంభం పైన. ఇక్కడ వచ్చేసి నెమలిక, అదే అండి పీకాక్, చాలా చాలా ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కొన్ని 100s ఆఫ్ ఇయర్స్ ఉన్న ట్రీస్ని వాళ్ళు అలా కట్ చేసి డిజైన్ చేశారండి, చాలా బాగుంది.
ముందు చెప్పాను కదండి మీకు బర్డ్స్ కోసం అక్కడ వాటర్ అని. ఇది బర్డ్స్ కోసం హౌస్ లాగా అండి, బర్డ్ హౌస్. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ వచ్చి దీంట్లో ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా వాళ్ళంతా దాంట్లోనే పెట్టేస్తారండి. దానికి వెళ్ళడానికి డోర్ కూడా ఉంది, సో నో ప్రాబ్లం. అది క్లీన్ చేయడము, దాన్ని వెల్ మెయింటైన్ చేయడము, మళ్ళీ అందులో ఫుడ్ పెట్టడము అంతా అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇది జపనీస్ డెకరేటివ్ మొమెంటం అండి. అందులో ఒక ప్యాట్ అక్కడ కూడా ఉందండి. ఇది వచ్చేసి లోటస్ పాండ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే లోటస్ లేవు, పాండ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ లేక్ అండి, చాలా పెద్ద లేక్. చూస్తూ ఉండండి. ఈ లేక్ అనుకొని ఒక పెద్ద రాక్ ఉంటుంది. ఆ రాక్ మీద మనకు వాచ్ టవర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఈ లేక్ అటు సైడ్ వెళ్ళేకి ఇలా రోడ్ ఉందండి. ఈ రోడ్ అవతల సైడ్ మనకి వాచ్ టవర్ ఉంటుంది. సో ఇలా వెళ్ళొచ్చు మనం. బై వాక్ అంటే బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళవి లోపల వెహికల్స్ ఉన్నాయండి, అదే చూపిస్తాను కదా ఆ వెహికల్స్, దాంట్లో కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా వాళ్ళు మనకు ప్రతి ఒక్క ప్లేస్ని ఆపి ఆపి చూపిస్తూ ఉంటారండి. పికప్ డ్రాప్ రెండు ఫుల్ మొత్తం మనకు బొటానికల్ గార్డెన్ అంతా చూపిస్తారు. పర్ హెడ్ కాస్ట్ కనుక్కోలేదండి, కానీ అందులో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి చాలామంది వస్తారండి, చాలా ఎంజాయ్ చేస్తారు. నేచర్ అంతా చాలా బాగుంటుంది. అండ్ ఈ లేక్ వచ్చేసి డ్యూరింగ్ కెంపేగౌడ 2 ఆ టైంలో కన్స్ట్రక్ట్ అయిందండి ఈ వాచ్ టవర్. ఇదంతా లేక్, కానీ లేక్లో అక్కడక్కడ మనం చూస్తున్నాం కదా అలా ఉన్నాయి. అక్కడ మనకు బర్డ్స్ కూడా వచ్చి మంచి వ్యూ అండి. లేక్ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది, నాకు చాలా నచ్చింది. చూస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుష్లు వ్లాగ్స్. థ్యాంక్ యూ.